ఏపీలో జంపింగ్ రాజకీయాలు ఊపందుకున్నాయి. సీటు దక్కదనో ఇంకా మంచి పదవి దక్కుతుందనో నేతలు పార్టీలు మారుతున్నారు. నిన్నటికి నిన్న చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ టీడీపీని వీడి వైసీపీ అధినేత జగన్ను కలిశారు. వైసీపీలో చేరుతున్నట్టు ప్రకటించారు. చీరాలలో ఆయనకు సీన్ లేదన్న విషయం ఆయన వెంట పార్టీ కార్యకర్త ఒక్కరు కూడా వెళ్లరని ఒక్క రోజులోనే తేలిపోయింది. ఇక ఆమంచి బయటకు వెళ్లి 24 గంటలు కూడా గడవక ముందే విశాఖ జిల్లా అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ టీడీపీని వీడి వైసీపీలో చేరారు. అవంతి వెంట కూడా ఆమంచి ఉండడం గమనార్హం. ఈ పరిణామాల నేపథ్యంలో విజయనగరం జిల్లా పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు తాజా పరిణామాలపై స్పందించారు. మొన్నే చీరాల ఎమ్మెల్యే ఒక ఆయన వచ్చి మళ్లీ పోయారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఇంకొక ఆయన ఇక్కడ ఎంపీగా ఉండి ఈరోజు లోటస్ పాండ్కు పోయారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. నేను ఈ నాయకులకు భయపడాలా అని మిమ్మల్ని అడుగుతున్నా అని ప్రజలనుద్దేశించి చంద్రబాబు ప్రశ్నించారు. నేను నీ కోసం పనిచేయాలా వీళ్ల కోసం పనిచేయాలా అని అడుగుతున్నా అని చంద్రబాబు అవంతి శ్రీనివాస్నుద్దేశించి మండిపడ్డారు. ఇక ఆమంచి పార్టీ వదిలి వెళ్తున్నారని తెలియగానే చంద్రబాబు అత్యంత వేగంగా నిర్ణయాలు తీసుకున్నారు. ప్రకాశం జిల్లాలో కీలక నేత కరణం బలరాంని రంగంలోకి దించారు. అలా కరణంను రంగంలోకి దించడంతో చంద్రబాబు వ్యూహం ఫలించింది. బాబు అనుకున్నట్లుగానే చీరాలో ఆమంచి పార్టీ వీడిన ప్రభావం వీసమెత్తు కూడా కనిపించలేదంటే ముఖ్యమంత్రి వ్యూహం ఫలించిందనే చెప్పాలి. ఇక కరణంను చీరాలకు ప్రత్యేకంగా పంపడం వెనుక బలమైన కారణాలున్నాయని చెబుతున్నారు. చీరాల నియోజకవర్గంతో 3.5 దశాబ్దాలుగా అవినాభావ సంబంధాలున్న కరణం బలరాంను వెంటనే రంగంలోకి వెళ్లాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. ఒకప్పుడు బలరాం కుటుంబం చీరాలలో ఉండేది. ఆయన తల్లి మృతి చెందే వరకు వారు అక్కడే ఉన్నారు. రాజకీయంగా బలరాం ఎదిగిన కాలమంతా చీరాలలో ఉన్నప్పుడే. అధికారాన్ని కోల్పోయి ఒంగోలొచ్చిన అప్పటి ప్రధాని ఇందిరాగాంధీకి ఎదురైన అడ్డంకులను అధిగమించి చీరాలలో తన నివాసానికి బలరాం తీసుకెళ్లారు. ప్రస్తుతం బలరాం ఆయన కుమారుడికి ఎలాంటి అవకాశం ఇవ్వాలని చూస్తున్నా ముఖ్యమంత్రి వెంటనే బలరాంను చీరాల వెళ్లాలని చెప్పడంతో పాటు కరణం వెంకటేష్కు కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వాలని ఆదేశించినట్లు తెలిసిందే. ఇలా నేతలు పార్టీ వీడిన వెంటనే ఆ ప్రభావం ఆ ప్రాంతంలో పార్టీపై పడకుండా చేయడంలో చంద్రబాబు సఫలీకృతమయ్యారు. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.